వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ ఇవాళ మనతోటి బీజేపీ నేత, బీజేపీలో ఎన్నో పదవులు చేసిన మాజీ ఎమ్మెల్సీగా కూడా పోటాపోటీగా చేసి బీఆర్ఎస్ టైంలో కూడా ఈ సీట్ నాదే అని చిటికేసి మరీ చెప్పి గెలుచుకొచ్చిన పరిస్థితి. సో ఇంత ఇంట్రడక్షన్ ఇన్న తర్వాత ఇంకెవరో అనుకుంటున్నారా? ఎవరో కాదు, రామచంద్రరావు గారు మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మంచిగా ఉన్నారా? బాగున్నామా. సో ఏం జరుగుతుంది అనిపిస్తుంది రాష్ట్రంలో? ఎక్కడ చూసినా కానీ భూ కబ్జాలు. ఈ వారం రోజుల్లోనే ఎన్నో భూ కబ్జాలకు సంబంధించిన వార్తలు గుప్పుమనిపిస్తున్నాయి. అంటే ఎట్లయిపోయిందంటే టీఆర్ఎస్ సమయంలోనూ ఒక కుటుంబం భూ కబ్జాలు చేసే కొన్ని ప్లేసెస్. ఇప్పుడు ఒక పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా మొత్తం రాష్ట్రమే భూ కబ్జా చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో శంకరపల్లి అయితేంది, ఇక్కడ పోచంపల్లి అయితే, పోచారం అయితేంది, ఇక్కడ ఈ రకాల అన్నీ అంటే మనం చుట్టుపక్కల చూస్తే అందరూ లీడర్లు, ముఖ్యంగా ఇప్పుడు అది అప్పుడు బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పోయి ఉండొచ్చు, వీళ్ళందరూ ఆ భూ కబ్జా, గవర్నమెంట్ ల్యాండ్, డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా కబ్జా పెట్టుకుంది. దాంట్లో కొన్న వాళ్ళు ఏంటంటే ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళు ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని బ్యాంక్ లోన్తో వచ్చిన చిట్ ఫండ్లు వేసి ప్లాట్ కొనేవాళ్ళు. వాళ్ళు దూరంలో కొంటారు అప్పుడు, అందుకని సిటీలో కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ దూరము ఉన్న ల్యాండ్ కూడా కాస్ట్లీ అయిపోయినాయి. ఇక భూ కబ్జాదారులు అన్న కన్ను దాని మీద పడ్డది. మనకు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులు ఉన్నాయి, మనకు పోలీస్ వ్యవస్థ ఉన్నది, రెవెన్యూ వ్యవస్థ అయినా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ భూ కబ్జాతోని బాగా సఫర్ అవుతున్నారు. హైదరాబాద్ నగరంలో భూ కబ్జాదారులు పెరిగినరు. వాళ్లకు ప్రభుత్వం ఒక అండదండలు ఉన్నాయి, ప్రభుత్వం కొంతమంది నేతల అండదండలు ఉన్నాయి, కాబట్టి భూ కబ్జాలు పెరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అయితే సామాన్య జనం ఎప్పుడో వెనకటికి ఇల్లులు కట్టుకున్నా అక్కడున్నా ఇప్పుడు హైడ్రాని కూల్చేసే పరిస్థితి. అది గవర్నమెంట్ ల్యాండ్, మీరు ఆక్రమణదారులు, మేము భూమి గుంజుకుంటాం గవర్నమెంట్ అని హైడ్రా ఏర్పాటు చేశారు. మరి వీళ్ళ కోసం ఏం చేయాలి సార్? వీళ్ళ కోసమే నేను ఏమంటున్నా అంటే ఒక ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ ఒక అథారిటీ ఉండాలి ముందు ఈ హైడ్రా తర్వాత. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జాలు పడ్డాయి, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి, అది కూడా మనం అపోజ్ చేయాలి. కొన్ని ప్రైవేట్ ల్యాండ్ కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా పడి ఉన్నాయి, ఎప్పుడో ఇల్లు కట్టుకుందాం తర్వాత నా రిటైర్మెంట్ తర్వాత కొన్ని భూములు అవుట్స్కట్స్లో ఉన్నాయి, అవి కూడా కబ్జాకు గురవుతున్నాయి. మళ్ళీ ఎవరు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి? ప్రభుత్వం కదా ప్రొటెక్ట్ చేయాలి. ప్రభుత్వం తన ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి ఒకటి. ప్రభుత్వం ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఒక వాళ్ళ కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా ప్రొటెక్ట్ చేయాలి. ప్రభుత్వం దేవాదాయ భూమికి సంబంధించినట్టు కూడా ప్రొటెక్ట్ చేయాలి. టెంపుల్స్కి చాలా ల్యాండ్ ఉంది, మీకు ప్రొటెక్షన్ అంతా కూడా మీరు వాక్ ప్రాపర్టీకి ఇస్తున్నారు. హైడ్రా కన్నా ముందు ఈ భూములు ప్రొటెక్ట్ చేయాల్సిన వాటికి ఆలోచించాలి ప్రభుత్వం. సామాన్య ప్రజల భూములు, హైడ్రాలో కూడా సామాన్య ప్రజల భూములు పోతున్నాయి. ఎవరో విల్లాస్ కొంతమందికి ఉంటాయి, అందరికి ఉండవు కదా. సో మనం చూసిన కేసులో అయితే మొత్తం బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన వారానికే కూరగొట్టండి. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? నేనేమంటున్నా అంటే ఇది ఒక ప్రభుత్వం సెన్సిటివ్గా తీసుకొని ఏవైతే పబ్లిక్ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఇప్పుడు ఈ బిహెచ్ఎల్ సొసైటీ, ఐడిపిఎల్ సొసైటీ, పబ్లిక్ అండర్ సెక్టర్ సొసైటీ, గవర్నమెంట్ టీచర్స్ సొసైటీ, అన్నీ కొన్ని సొసైటీస్ ల్యాండ్స్ కొన్నారు. ఆ ల్యాండ్ ఏం చేశారంటే అప్పుడు గతంలో హైదరాబాద్ సిటీకి దూరంలో పోతే చీప్లో దొరుకుతాయని కొన్నారు. ఇప్పుడు వాడు ఇంకా సర్వీస్లో ఉన్నారు, ఇంకా ఇల్లు కట్టుకోలే. అటువంటి ల్యాండ్ ఖాళీ ఉన్నాయి కదా, అయితే భూ కబ్జాదారు దాని మీద కన్నేసుకొని దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని అవి కూడా కబ్జా పెడుతున్నారు. ఇది జరుగుతుంది హైదరాబాద్లో మెయిన్గా. సో దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దాని మీద కన్ను తెరవాలి, దాన్ని ఉప్పు పాదంతో దాన్ని అణిచివేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఇప్పుడు సో ప్రజలకు న్యాయం ఎంతవరకు చేస్తారనేది చూద్దాము. మరి అసలు పథకాల పండగ 26వ తారీఖు ఒకటి కాదు, ఏకంగా 4 పథకాల పండగ జరగబోతుంది అంటున్నారు. ఒక పక్క గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సో నిజంగా అమలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏడాది విజయోత్సవాలు చేశారు కదా, ఏడాది అయిపోయి ఏడాదిగా 100 రోజులుగా మనం చేశారు కదా, సంవత్సరం పాలన పూర్తయిందని. ఏవో శంకరగిరి తీసుకుని ఓహో అదే అని చెప్పేసుకున్నాం. ఏ ప్రజలకు ఏం దొరికింది చెప్పండి? ఏడాది పాలనలో మనకు రైతు బంధు ఎంతమందికి వచ్చింది, రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది, ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి, ఎంతమంది యువతకు నిరుద్యోగ భత్తా వచ్చింది, ఎంతమంది మన ఏమంటారు ఈ మన యూనివర్సిటీస్ చదువుతున్న పిల్లలకు
స్కాలర్షిప్స్ టైంకి రీఇంబర్స్మెంట్ వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చారు. నిన్న మొన్న ప్రైవేట్ కాలేజ్ చాలామంది వచ్చిపోయారు. వాళ్ళకి రీఇంబర్స్మెంట్ డబ్బులు రాలేదంట. ఇంకా వాళ్ళు అంటే కాలేజ్ మూసే పరిస్థితి వచ్చేసినాయి. రీఇంబర్స్మెంట్ డబ్బులు వస్తేనే మరి శాలరీస్ గిన్నెస్ ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి కదా వాళ్ళకి. సో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఏ వర్గం చెప్పండి ఈ కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా ఉంది. సో కాబట్టి విజయ ఉత్సవాలు ఒక ఏపీ జరిపితే ఇప్పుడు పండగ ఏం పండగ అది? స్కీమ్స్ పండగ. వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కీమ్స్ అని ఇస్తామని చెప్పేసి ఏ స్కీమ్లు కూడా వీళ్ళకంటే డబ్బులు లేవని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. మా దగ్గర నిధులు లేవు, ఉన్న డబ్బులని కూడా బీఆర్ఎస్ వాళ్ళు మింగేసారు, మాకు ఇప్పుడు ఏం లేవు. ఏం లేనప్పుడు మీరు కనీసము రెవెన్యూ పెంచి ఆలోచించి స్కీమ్స్ అనౌన్స్ చేయాలి. ఎలక్షన్స్ ముందు పెట్టిన స్కీమ్స్ ఏది కూడా ఇంతవరకు మనం అమలుపరచలేదు. అంటే మీరు ప్రజలను అబద్ధం చెప్పినట్టే కదా. మీ ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన పార్టీ, అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మీకు తెలియదా ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎంత లోటు బడ్జెట్ ఉంటుంది, ఎంత రెవెన్యూస్ ఉంటాయి, దాని మీద మీరు ప్రామిస్ చేయాల్సింది. ఒకవైపు మీకు తెలుసు మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, మళ్ళీ ఇంకోవైపు మీరు ఇటువంటి వాగ్దానాలు చేసి అబద్ధాలు ఆడి మీరు ఓట్లు తీసుకొని ఈరోజు మళ్ళీ ప్రజలను మర్చిపోతే ఎట్లయితుంది? మీరు మీరు వాగ్దానం చేసి పూర్తి చేయాల్సిందే. మీరు ఎట్లా తీసుకొస్తారో అమౌంట్ రాష్ట్రంగా రెవెన్యూ పెంచుతారా, లేకుంటే బడ్జెట్ ఇతర బారోయింగ్స్ చేస్తారా, ఏదైనా చేస్తారు. కానీ రైతులకు రుణమాఫీ కావాలి, రైతు బంధువుకు డబ్బులు పడాలి, స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే పెన్షన్ స్కీమ్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ స్కీమ్స్ కానీ, లేకుంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా అన్నీ ఆగిపోయినాయి. రేషన్ కార్డు కూడా మీరు ఇంకా ఇవ్వలేదు, ప్రకటించారు మాత్రమే. సో ఇవన్నీ కూడా జరపాల్సి ఉంది. ఇవన్నీ జరపట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏడాది లోపలనే అప్రత్యక్ష పాలకు వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ సమయంలో వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీకి గురవుతున్నారు. సో మరి బీఆర్ఎస్ ఏంటిది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా? మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా కనీసం అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి. బీఆర్ఎస్ పేపర్ టైగర్, వాళ్ళ పేపర్లోనే మాట్లాడుతుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇన్ని స్కామ్స్ బయటపడుతున్నాయి. దేంట్లో ఏమైనా బీఆర్ఎస్ నాయకుల మీద వాళ్ళు కేసు పెట్టారా? కేసు పెడితే పెట్టారు, ఏదైనా జైలుకి పంపించారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, కరప్షన్లో ఇద్దరు ఒకటే. కాబట్టి ఒకరొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇద్దరు కూడా ఏంటంటే బీజేపీ పెరగద్దు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా దే ఆర్ ది సేమ్ ఫేస్ ఆన్ ది సేమ్ కాయిన్, డిఫరెంట్ సైడ్స్ ఆన్ ది సేమ్ కాయిన్. వాళ్ళిద్దరు కూడా బీజేపీని ఎట్లా పెరగొద్దు అని చూడాల్సిందే. కాబట్టి వాళ్ళిద్దరు కొట్లాడకుండా చేస్తారు, షాడో బాక్సింగ్ చేస్తున్నారు. అసలు వాళ్ళిద్దరూ కలిసి బీజేపీ యొక్క పెరుగుదలను ఆపుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుల పట్ల వాళ్ళు సింపథెటిక్గా ఉన్నారు. కేసులు పెట్టించవచ్చు, కానీ నెక్స్ట్ స్టెప్ ఎక్కడ లేదు. సో కాబట్టి నేను స్పష్టంగా కనబడతాను, ఎక్కడ కూడా వాళ్ళు ఏ లీడర్ని కూడా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేశారా అంటే కేవలం అధికారులను మాత్రమే చేశారు. ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను చేశారు, కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మీరు చూడండి. మరి కేటీఆర్కి సంబంధించి ఉచ్చు బిగుస్తుంది, ఏసీబీ, ఈడీ రెండు వైపులా వాయించేస్తున్నారు. ఎప్పుడో కేటీఆర్ అరెస్ట్ అవుతారు, తర్వాత నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావు. అన్ని మాటలు వీళ్ళు చేస్తారా పెడతారా? మళ్ళీ కొమ్మకాయ ఇద్దరు ప్రజలు మళ్ళీ ఫూల్ చేసి బీజేపీని రాకుండా చేస్తారు. కానీ ఈసారి అట్లా లేదు పరిస్థితి. ప్రజలు తెలుసుకుంటున్నారు, బీజేపీకి మంచి ఆదరణ తెలంగాణ పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు ఏ టీం బీ టీం వాళ్ళు ఇద్దరు తెలిసిపోయింది. గతంలో మా మీద ఈ క్లెయిమ్ చేశారు కదా, ఇప్పుడు ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంత దగ్గర అయ్యారంటారు. ఏదో బయట చెప్పుకుంటారు, తిట్టుకుంటారు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు, కానీ అసలు వాళ్ళిద్దరూ ఒకటి బీజేపీని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఈరోజు రకరకాలైనటువంటి నాటకాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఇన్ని కేసులు బయట పెట్టారు కదా, ఇన్ని కేసులు చేస్తున్నారు కదా, మళ్ళీ ఏ కేసులో అయినా ఏ పొలిటీషియన్ అయినా మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు ఏం యాక్షన్ తీసుకుని చెప్పండి. యు ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్. యు ఆర్ టేకింగ్ యాక్షన్ ఓన్లీ ఆన్ బ్యూరోక్రాట్స్, నాట్ ఆన్ పొలిటికల్ లీడర్స్ బిలాంగింగ్ టు బీఆర్ఎస్. ఎందుకు మీకు అంత ప్రేమ, ఎంత మమకారం? తిడతారు మీరు, మీరు రావట్లేదు అన్నీ. ఇవన్నీ ఏంటంటే వైట్ వాష్, పబ్లిక్ ఐ వాష్. అది. సో ఇన్ కేస్ జమిలీ ఎన్నికలు వస్తే బీజేపీ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన సంవత్సరంకి వెళ్ళి చూస్తున్నారు.
సో బీజేపీ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది ఎన్నికలు కనుక మళ్ళీ వస్తే? తెలంగాణలో బీజేపీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా, జమిలీలో జరిగినా, తర్వాత జరిగినా ఉమ్, బీజేపీ అధికారం రాబోతుంది. ఇది స్పష్టం. ఎందుకంటే ఉమ్, దానికి రెండు సింపుల్గా నేను చెప్తాను. ఉమ్, మాకు అసెంబ్లీలో 19% ఓట్లు వచ్చినాయి. అదే పార్లమెంట్ వచ్చాక 36% మాకు ఓట్లు వచ్చినాయి. మాకు ఇప్పుడు 40 లక్షల మెంబర్షిప్ జరిగింది. స్వతహాగా ప్రజలు ముందుకొచ్చి మెంబర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఉమ్, మాకు 76 లక్షల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్లో. 36% ఓట్లు మాకు వచ్చినాయి. ఉన్న 17 సీట్లలో 8 సీట్లు మేము గెలిచినాం. 8 కాంగ్రెస్ గెలిచింది, వాళ్ళు మధ్యస్ గెలిచింది. బీఆర్ఎస్ 0 అయిపోయింది. అంటే ప్రజల మధ్యలో ఆలోచనలో బీజేపీ మాత్రం ప్రత్యామ్నాయం అని చెప్పేసి తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీకు ఈరోజు బీజేపీ డీట్కి ఏదైతే ఉందో రాజకీయమైన ఎదురు జవాబు చేసేటువంటి శక్తి మాకున్నది. బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ 2-3 లీడర్స్ మాత్రమే ఉన్నారు. కానీ మాకు ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో మాకు లీడర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఒక ఉద్యమంలానే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాల వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తాము. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి, ప్రజల కోసం ఉండి తెలంగాణలో ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. అది బీజేపీ. అది కంపల్సరీ అవుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, నేను అదే మాట, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది జుమిలీలో డిసైడ్ చేసిన తర్వాత ముందు జరిగినా, లేకుండా 5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్ జరిగినప్పుడు కూడా బీజేపీ విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. ఉమ్. సో లాస్ట్ ఇయర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని ఒక సర్ప్రైజ్ అని అనుకోవచ్చు. బీజేపీ కార్పొరేటర్లు తలకి పాగా కట్టే వరకు కూడా షాక్ అయిన పరిస్థితి. సో మరి ఈసారి ఎన్నికల ప్రిపరేషన్ ఎట్లా ఉంది? గ్రౌండ్ రియాలిటీస్ ఎట్లా ఉన్నాయి? ప్రజల్లో ఒక భావన వచ్చింది. ఉమ్, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మొత్తం రాష్ట్రంలో ఒక శక్తి నడుపుతుంది. ఇక్కడ హైదరాబాద్ సిటీలో మాత్రం ఎంఐఎం నడుపుతున్న విషయాన్ని మనం గుర్తించారు. ఉమ్, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడు రూలింగ్లో ఉంది కాబట్టి ఫుల్ సపోర్ట్. గతంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ సపోర్ట్. అవును. మజ్లిస్ పార్టీ ఏంటంటే ఎవరు రూలింగ్లో పార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని నడవాలి కాబట్టి. ఈ పార్టీలు కూడా అంతా కూడా ఏంటంటే వాళ్ళ సంకేతాల మీద, వాళ్ళ కనుసాగల మీద నడుస్తున్నాయి. మజ్లిస్ పార్టీ కనుసాగల మీద నడుస్తున్నాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళు నడిచేది కేవలం ఎంఐఎం కొనసాగడం మీద. హైదరాబాద్ సిటీని కూడా ఈరోజు మేము 48 సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాదైతే హైదరాబాద్లో, ఈరోజు మజ్లిస్ పార్టీ అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ కలిసి మేయర్ వాళ్ళు గెలుచుకున్నారు. మజ్లిస్ పార్టీ డిప్యూటీ మేయర్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం రాగానే అక్కడ ఉన్నటువంటి మేయర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి మళ్ళీ అదే మజ్లిస్ పార్టీ సపోర్ట్తో మేయర్గా కొనసాగిస్తున్నారు. అంటే మజ్లిస్ పార్టీ శాసిస్తున్నది ఒక తెలంగాణలో ఉన్నటువంటి అర్బన్ బాడీస్ని. ఈరోజు ఈ మజ్లిస్ పార్టీ ఏదైతే రూలింగ్ ఉందో అది అంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ సంకల్పం ఉంటుంది. ముందుగా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ నగరాన్ని భారతీయ జనతా పార్టీ కైవసంగా చేసుకుంటుంది. హైదరాబాద్ని మజ్లిస్ పార్టీని విముక్తి కలిగిస్తుంది. ఈ కుహనా లౌకికవాదులను కూడా ఈరోజు ఓడించి ఫస్ట్ బీజేపీ మేయర్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ క్యాపిటల్లో ఉన్నట్టు హైదరాబాద్ని గెలుస్తాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా మా ఓటు శాతం పెరిగింది కాబట్టి సర్పంచ్ నుంచి నేను చెప్పిన పంచాయత్తో పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. లోకల్ బాడీస్లో కూడా మాకు వచ్చినటువంటి 36% ఓట్లని మేము ఏ విధంగా కాపాడుకోవాలి, ఎక్కువ మంది సర్పంచ్ గెలవాలి, ఎక్కువ మంది వార్డు మెంబర్స్ గెలవాలి, ఎక్కువ మంది మేము ఎంపీపీలు గెలవాలి, జెడ్పీటీస్ గెలవాలని చెప్పేసేటట్టుగా మా ఒక ఆలోచన. డెఫినెట్గా ఆ దిశలో పార్టీ పనిచేస్తుంది, ఆ దిశలో పార్టీ గెలుస్తుంది అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. సో పార్టీ అందరు తెలిసిన ఇది ఓపెన్ సీక్రెటే. సో ఎవరైతే బీజేపీ అధ్యక్ష పదవి చేస్తారో వాళ్ళ పొలిటికల్ కెరియర్ అనేది టర్న్ అవుతుంది, కేంద్ర మంత్రుల స్థాయికి వెళ్తారు అనేది ఇది అందరు తెలిసిన ఓపెన్ సీక్రెట్. అది వాస్తవమేనంటారా? అట్లనే ఏముంటుంది, బీజేపీకి ఒక కేంద్రం దాకా పోవడానికి అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదు. అధ్యక్ష పదవి అనేది ఒక బాధ్యత, ఒక అదనపు బాధ్యత. ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ఎంపీలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత, ప్రజలు ఇచ్చిన బాధ్యత. దాంతోపాటు ఇది ఒక అదనమైన బాధ్యత, ఇది కూడా ఒక బాధ్యత. పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మీ అందరం పార్టీలో ఏదో రకంగా పనిచేస్తున్నాం కదా. ఎమ్మెల్సీగా పనిచేసినాం, పార్టీ సిటీ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఆల్ ఇండియా లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్గా పనిచేసిన. అదొక బాధ్యత. పార్టీని డెవలప్ చేయడం కానీ వ్యక్తిని డెవలప్ చేయడం కాదు.
మనం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీలో ఒక బాధ్యత ఇచ్చిన అధ్యక్ష పదవి కానీ ఇంకేదైనా పదవి కానీ అంటే నువ్వు పార్టీని పెంచాలి అందుకే నీకు బాధ్యత ఇచ్చినాము. నువ్వు పెరగాలని చెప్పి నీకు బాధ్యత ఇవ్వలే. బాధ్యత పార్టీలో నువ్వు ప్రెసిడెంట్ వస్తే నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు అని అంటే అది పొరపాటు. అది ఇండివిజువల్గా ఆలోచించే ఆలోచన. పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఆ బాధ్యతతో నువ్వు పార్టీని పెంచు. నువ్వు పెరగటం కాదు నీకు ఇచ్చిన బాధ్యత అనే విషయాన్ని మనం ఈ బీజేపీలో ఆ ఆలోచన ఉంటుంది. కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ అయితే ఏదో అయిపోతాం అని చెప్పేసి అటువంటి ఆలోచన అది పొరపాటుని ఆలోచన అని చెప్పి చెప్తాను. సో గతంలో బీజేపీ అధ్యక్ష పదవులు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పక్క పార్టీల నుంచి వచ్చిన సందర్భాల్లో ఇప్పటివరకు హిస్టరీలో లేదు. సో బీజేపీలో ఉండే వాళ్ళకి మాత్రమే అధ్యక్ష పదవిని ఇచ్చారు. వాస్తవేనా? అట్లని కూడా చెప్పలేము. వీళ్ళే ఇప్పుడు అస్సాం ఉన్నది. అస్సాంలో తెలంగాణ గురించి తెలంగాణలో ఫస్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఫస్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఏది పార్టీ పెరిగింది. పార్టీ పెరిగినప్పుడు చాలామంది చేరారు. చాలామంది వేరే పార్టీ నుంచి వచ్చారు. ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారు అనేది వీళ్ళకే ఇవ్వాలని కూడా ఏం రూల్ లేదు. కాబట్టి ఎవరికి ఇస్తారు అని చెప్పేసి అయ్యేదాకా మనము కానీ దానికి ఒక కొన్ని నామ్స్ పెట్టుకుంటారు. ఆ నామ్స్లో పార్టీ అందరినీ కూడా ఒకే రకంగా చూస్తుంది. కొత్తగా వచ్చిన పాత వాళ్ళైనా సరే ఇద్దరిని ఒకే రకంగా చూస్తుంది. పార్టీలో చేరిన తర్వాత అందరు పార్టీ సభ్యులే. పార్టీలో గెలిచిన తర్వాత అందరూ పార్టీ లీడర్లే. సో కాబట్టి ఎవరు అధ్యక్ష పదవి ఇచ్చినా ఎవరికి ఏ పదవి ఇచ్చినా వాళ్ళు పార్టీ వ్యక్తులే అవుతారు. బయట వాళ్ళగా అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు ఇస్తారా అంటే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మంచిగా పనిచేసిన ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తారు. ఎక్కడైనా మనం ఇవ్వకూడదని రూల్ లేదు. ఇవ్వాలే అని కూడా రూల్ లేదు. ఇవ్వకూడదని కూడా రూల్ లేదు. కాబట్టి పార్టీకి ఎవరు పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే సమయం ఎవరైతే ఇస్తారో పార్టీ ఒక కార్యకర్తలను ముందుకు ఎవరు తీసుకుపోతారో గెలుపు దిశలో ఎవరు తీసుకుపోతారో పార్టీని ఎవరు గ్రూప్స్ లేకుండా నడుపుతారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీంట్లో పార్టీ వేరే పార్టీని వస్తే వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా క్వశ్చన్ ఇక్కడ రాదు. అది పార్టీని ఎవరైతే ముందుకు తీసుకుపోతారో పార్టీ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ మా దగ్గర చెప్తున్నాం. మా ఫస్ట్ కంట్రీ ఫస్ట్, దాని తర్వాత పార్టీ, దాని తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత సెల్ఫ్ అనేది మా ఒక సిద్ధాంతం ఉంది. సో మాకు దేశం ముఖ్యం, దేశం తర్వాత పార్టీ ముఖ్యం, పార్టీ తర్వాత కుటుంబం, కుటుంబం తర్వాత స్వయం. ఇది ఉంది. కాబట్టి పార్టీ ముందుకు తీసుకుపోయే వ్యక్తిని ఈరోజు పార్టీ యొక్క పదవిని పార్టీ యొక్క అత్యుత్తమ పదవిని ఉపయోగిస్తారు. సో అత్యుత్తమ పదవి అన్నారు. సో ఆ రేస్లో మీరు కూడా ఉన్నట్టేనా? అంటే నేను ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీలో అనేక పదవులు చేసిండ్రు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కూడా అదొక టఫ్ టైంలో కూడా గెలిచి బయటకు వచ్చిన పరిస్థితి. లేదు నేను నాకు ఇస్తారా నాకు ఇవ్వరా అనే విషయం ఇస్తే పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకటి. రెండోది మా పార్టీలో అడుక్కొని తీసుకునే పద్ధతి లేదు. పార్టీ నిర్ణయిస్తారు. పార్టీకి ఒక టీం ఉంటుంది, సెంట్రల్ టీం ఉంటుంది. వాళ్ళు ఎవరు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించినప్పుడు నాకు ఇస్తే తప్పకుండా నేను పార్టీ ఒక పగ్గాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. వేరే వాళ్ళకి ఇచ్చిన అనుకోండి, సపోజ్ ఏదో కారణం వల్ల నాకు ఇవ్వలేదు అనుకోండి, నేను అప్పుడు ఏమనుకుంటా బహుశా పార్టీకి నాకన్నా మంచి వ్యక్తి దొరికిన పార్టీ నడపడానికి అనే ఫీలింగ్తో మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం పనిచేస్తాం. అదే నాకే ఇవ్వాలని కూడా ఏం లేదు. నాకు వస్తే డెఫినెట్గా పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతానని చెప్పి నేను భావిస్తాను. సో బీసీ వాదం ఈ మధ్యలో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఈవెన్ బీజేపీ నుంచి కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అనే వాదన కూడా ఒకానొక సందర్భంలో వినిపించింది. సో అధ్యక్ష పదవికి బీసీని ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అధ్యక్ష పదవికి బీసీ ఇవ్వచ్చా అంటే మా ప్రధానమంత్రినే బీసీ, ఆ ప్రశ్నే రాదు కదా. మా ప్రధానమంత్రినే బీసీని చేసినాము, అధ్యక్షుడు ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాలని కూడా ఏం లేదు. ఎందుకంటే మొత్తం దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, వర్గాలు, మహిళలు, దళితులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు అందరికి ఇవ్వాలి కదా, రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, దేశం అంతా ఇవ్వాలి కదా. సో ఎక్కడైతే బీసీ అవసరం పడుతుందో అక్కడ ఇస్తారు, ఎక్కడైతే ఎస్సీ అవసరం ఉందో అక్కడ ఎస్సీకి ఇస్తారు, ఎక్కడైతే మంచి వ్యక్తి కనబడరో వేరే కమ్యూనిటీ నుంచి వాళ్ళకి ఇస్తారు. సో మా పార్టీలో కులం ఆధారంగా మేము పార్టీ నడపం. అన్ని కులాలను సమానంగా చూసేటటువంటి ఆలోచన బీజేపీ. కులాల పేరు మీద ఈ దేశాన్ని విడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ.
కులగణన కన్నా ఆ గణన అని చెప్పేసి ఇంతవరకు కులగణన చేశారు, ఏం చేశారు దానివల్ల నేను అడుగుతున్నాను. ఉమ్, మీరు తెలంగాణలో కులగణన చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు అని చెప్తున్నారు కదా మీరు. ఆ కులగణనతో ఎంతమంది బీసీని ఒక బతుకులు బాగా చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీజేపీ అట్లా కాదు. బీజేపీ అందరినీ సర్వవ్యాపి సర్వస్పర్శి అనే ఒకటి ఆలోచనతో ముందుకు పోతుంది. అన్ని వర్గాన్ని ముందుకు తీసుకుపోయి మనందరం ఒకటే, మనందరం భారతీయులం మనము అనే ఆలోచన వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మేము పదవులు ఇచ్చేటప్పుడు కానీ మేము సామాజికమైనటువంటి ఒక దృక్పథంతో ఆలోచించి వెనకబడినటువంటి ఒక వర్గాన్ని ముందుకు తీసుకురావడము, దాని తర్వాత ఆ వర్గాల నుంచి మనము మంచి రాజకీయ నేతృత్వం రావటం అనేది ఆలోచన బీజేపీ ఉంటుంది. కాబట్టి పదవి బీసీలకు ఇస్తారా, పదవి ఇంకోళ్ళకి ఇస్తారా అనే ఇక్కడ విషయం కాదు. ఇక్కడ సమాజంలో అందరం ముందుకు రావాలనే ప్రయత్నంలో బీజేపీ అందరికీ అవకాశం ఇస్తుంది. ప్రధానమంత్రిని కూడా అదే వర్గానికి మేము అవకాశం ఇచ్చినాము. మంత్రివర్గంలో కూడా చాలామందికి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి సామాజిక సంతులనంతో ఈరోజు బీజేపీ ముందుకు పోతుంది. సో మరి ఎన్నికలకి సర్వం సిద్ధమయ్యే పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు అధికార పక్షంలో కూడా దానిపైన చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో మరి ఆలోపే బీజేపీ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారా? బీజేపీ అధ్యక్ష పదవి ఎప్పుడైనా ఖరారు చేయొచ్చు. ఈరోజు మనం జనవరి 20 ఆ ప్రాంతంలో ఉన్నాం. 10 రోజుల్లో చేయొచ్చని నేను నమ్ముతున్నాను. జనవరి 30 లోపల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదున్నా సరే అధ్యక్షుడు పదవికి మా ఒక ఎన్నిక తయారీకి సంబంధం లేదు. ఇప్పుడు మా సంస్థాగత ఎన్నిక జరుగుతున్నాయి. ఇది జరిగిన తర్వాత వెంటనే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మటే దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము ముందు రాజకీయ పార్టీ అంటేనే ఎలక్షన్స్, దానికి ఒక ఊపిరి. ఎలక్షన్స్ వస్తే రాజకీయ పార్టీ అన్నీ యాక్టివ్ అయిపోతాం. సో డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా రేపు తెలంగాణలో అధికారంలో రావాలి అనే తపనతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మేము సీరియస్గా తీసుకుంటాము. అత్యధికమైనటువంటి పదవులు మేము గెలుస్తామని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. అంటే సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహా తెలంగాణ.